ఒక రూ. 30కి ఒక పేస్ట్ 250 గ్రాముల పేస్ట్ రూ. 30కే. విత్ బ్రష్ గూడా ఫ్రీ వస్తది. చాలా జాగ్రత్తగా వినండి. విత్ బ్రష్ గూడా ఫ్రీ వస్తది. అది కొనుక్కుంటే మేమిద్దరమే అప్పుడు పిల్లలు లేరు. 2004 ఆ టైంలో పిల్లలు లేరు గదా! 2005లో మా బాబొచ్చిండు. రైట్. సో, మాకు 3, 4 నెలలొస్తది రూ. 30 పేస్ట్ కొనుక్కుంటే. అంత తక్కువ కాస్ట్‌లో వాడేటువంటి నేను ఒక రూ. 150 పేస్టు నాకు నా మిత్రుడు అంటే నా గురువులు పరిచయం చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ బ్రాండ్ ఆమ్వే కంపెనీది నాకు పరిచయం చేయడం జరిగింది. దానిని నేను 2018 దాకా వాడిన. ఎందుకంటే పరిచయం చేసింది గురువు గదా! 2018 దాకా వాడిన. 2018 దాకా వాడిన తర్వాత 2018లో నా కింది చిగుర్లు తుఫానొచ్చి వరదొస్తే చెట్ల యొక్క వేర్లు ఎట్లా బయటకొస్తాయో అట్లా ఈ నరాలన్నీ బయటకొచ్చినియి. ఇమ్మీడియేట్‌లీ డెంటల్ డాక్టర్ దగ్గరికెళ్ళిన. ఆయనేం జెప్పిండంటే ఆయన అడిగిన, "సార్ ఇంటర్నేషనల్ బ్రాండ్ వాడతా ఉన్నా. రూ. 150కి 100 గ్రాములు. నా పళ్ళెందుకు ఖరాబయినాయి సార్" అని అడిగిన. సేమ్ ఇదే అడిగిన. "మీరు ఇమ్మీడియేట్‌లీ ఆ పేస్ట్ బంద్ చేయండి" అన్నాడు. మరి బంద్ చేస్తే ఏం పేస్ట్ వాడాలి? మీ 47 మంది ఎవరో ఉన్నారు. మీరు ఒక డెంటల్ డాక్టర్ దగ్గరికెళితే ఆయన మెడికల్ షాప్‌లో ఏదున్నదో మీకు సెన్సోడెంటో, సెన్సోఫార్మో, థర్మోసెల్ ఆర్‌ఏనో లేకపోతే ఇంకా ఆయన మెడికల్ షాప్‌లో ఏదుందో అదే ప్రిస్క్రిప్షన్ చేస్తాడు కదా! మరి నాకాయన చెప్పిందేందంటే, "మీరు హెర్బల్ పేస్ట్ ఒకటి వాడండి" అని చెప్పిండు. 2018లో నేను ఐఎంసీలో లేను. అలోపతి మెడిసిన్ తప్ప నాకు ఆయుర్వేదం మీద అవగాహన లేదు. హెర్బల్, నేచురల్, ఆర్గానిక్ అంటే కూడా తెలవదు. మరి ఆయన నాకొక 3 బ్రాండ్స్ నాకు చెప్పడం జరిగింది. ఆ 3 బ్రాండ్స్‌ని ట్రై చేసి ఒక బ్రాండ్ 2020 దాకా వాడినా. ప్రెజెంట్ ఈ బ్రాండే వాడతా ఉన్నా ఐఎంసీది. పేస్ట్ అద్భుతం. చూడండి. దూద్ సోడా. 'ధురంధర్‌లో' ఉన్న దూద్ సోడా. రైట్. సో, ఇది మనకి 9 గంటల 10 నిమిషాలయితుంది. 8 నిమిషాలయితుంది. మనం సెషన్‌ని క్లోజ్ చేసుకుందాం. ఉన్నారో మీరు వెళ్లి